ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రెస్ మీట్. ఫస్ట్లీ మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి స్టేట్ అంతా కూడా. సో దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లాలో 37,300 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు 160 సెంటర్స్ లో. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ అలాగే ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళందరినీ కూడా వేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ పోలీస్ సెక్యూరిటీ కూడా, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సెక్యూరిటీ అవన్నీ కూడా ఏదైతే ఎస్కార్ట్ ఇవ్వాలి, మనకు ఒక 8 సెంటర్లు కొంచెం 8 కిలోమీటర్స్ దాటి ఉన్నాయి. సో వాటికి క్రిటికల్ సెంటర్స్ అనమాట, వాటికి ఎస్కార్ట్ ఇవ్వడం, అలాగే వెహికల్ ఇవ్వడం. రెండోది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు లేవు, వాటికి భద్రత పెట్టడం అనేది కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా దీంట్లో భాగంగా మీకు తెలుసు రొటీన్ లో మనకి 144 సెక్షన్ పెడతాము. తర్వాత జిరాక్స్ షాప్స్ అలాగే ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని కూడా పక్కన ఉన్నది క్లోజ్ చేయిస్తాము. నెక్స్ట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, అది కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పటికే పెట్టుకున్నాము. పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ గా ఇవ్వడం కోసం. అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఏవైతే మనం కంపల్సరీ ఉంచుకోవాలో వాటన్నింటినీ పెట్టుకుంటూ మెడికల్ స్టాఫ్ ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అన్ని సెంటర్స్ లో. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ మీ అందరికీ తెలుసు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బేసిక్ ఎక్సర్సైజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంపల్సరీగా అన్నింటిలో అవైలబుల్ ఉండేటట్టు చూస్తాము. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఈసారి మేము చర్యలు తీసుకుంది ఏంటంటే ఫర్నిచర్. ఎందుకంటే పిల్లలు కింద కూర్చొని రాయడం అంటే చాలా ఇబ్బందికరం కాబట్టి ఖచ్చితంగా ఫర్నిచర్ 160 సెంటర్స్ లో కూడా ఉండాలి. ఒక 3 సెంటర్లో చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా మనం కంపల్సరీగా ఫర్నిచర్ పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 160 సెంటర్స్ లో కూడా పూర్తిగా ఫర్నిచర్ పెట్టడం జరిగిందండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మనకు స్పెషల్ బస్సెస్, అలాగే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఆ రోజు పిల్లలకి అలాగే స్టాఫ్ కోసం కూడా స్పెషల్ బస్సెస్ పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి మనకు ఒక 34 సెంటర్లో పోలీస్ స్టేషన్స్ లో క్వశ్చన్ పేపర్స్ పెట్టాము. ఆ రోజు మార్నింగ్ 8 o'clock వాటిని ఓపెన్ చేసి 8:30కి క్వశ్చన్ పేపర్స్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ అన్నిటికీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ గా దయచేసి ఉండండి, కాన్ఫిడెంట్ గా రాయండి పేపర్లు. ఎప్పుడు కూడా భయపడద్దు, డిప్రెషన్ గురవద్దు. ఏవైతే వీక్ గా ఉన్నారో వాటిని ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ముందు రోజు వచ్చినవి కాకుండా వీక్ గా ఉన్నవి కొంచెం బాగా చదువుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొబైల్స్ తేవద్దండి ఎవరు కూడా, ఎందుకంటే డిపాజిట్ చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదు. ఇట్స్ నో మొబైల్ జోన్ కాబట్టి పిల్లలు ఎవరు కూడా మొబైల్స్ తీసుకురావడానికి వీలు లేదు. అదొకటి దయచేసి పేరెంట్స్ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఇన్విజిలేటర్స్ అయితే అసలు ఫోన్స్ తేకూడదంటే అది కూడా చెప్పడం జరిగింది. ఇన్విజిలేటర్స్ కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొబైల్స్ అక్కడ పోలీస్ దగ్గర డిపాజిట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పేపర్ ఇంకా అయిపోతుంది, టైం అయిపోతుంది అనే టైంలో వీళ్ళు ఫోన్స్ పట్టుకొని మాట్లాడితే పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి దానికి స్పెషల్ గా కంపల్సరీగా ఫోన్స్ ఎవరు కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా డిపాజిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కంపల్సరీగా వెంటిలేషన్, లైటింగ్ ఈ రెండు ప్రతి క్లాస్ లో కంపల్సరీగా ఉండాలని చెప్పి పర్సనల్ గా చెక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని దగ్గర స్క్రాప్ మెటీరియల్ పెట్టేస్తారు, లేకపోతే అక్కడ విండోస్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు. దానివల్ల పిల్లలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఆల్రెడీ దేర్ బీయింగ్ స్ట్రెస్ కాబట్టి సో ఆ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాము. మెయిన్ ఏంటంటే అండి, ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. దయచేసి బాగా రాయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.